విద్యార్థి దశ నుంచే పరిసరాల పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణతో సమాజానికి సేవ చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ కార్మికులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు దోహదపడతాయని చెప్పారు. ఇంత చదువుకుంటే ఏమైతుంది, చదువుకోకుండా ఏం లేదు, కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు హెల్త్ మంచిగా ఉంటేనే అన్ని విధాలుగా తెలివితేటలు కూడా ఉంటాయి. మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ లో చెట్లు పెట్టేసిండ్రు. ఇప్పుడు మాతో కూడా పెట్టించిండ్రు, మీ పిల్లలతో కూడా పెట్టించిండ్రు. ఆడుకోవడానికి ఇక్కడ అన్ని విధాలుగా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తక్కువ చదువుకున్నా మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఒక విద్యార్థికి ఆ సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అదే విధంగా నేషనల్ సర్టిఫికెట్స్ ఉన్నాయనుకో, ఈ గేమ్స్ వల్ల ఎన్నో గేమ్స్ ఉన్నాయి, వందలాది గేమ్స్ ఉన్నాయి. దాంట్లో భారతదేశ స్థాయిలో వచ్చినట్లయితే ఇంకా కొంచెం పెద్ద జాబ్ వస్తుంది. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినట్లయితే మీరు ఆ సర్టిఫికెట్ ఉంటే, లేదు ఉట్టిగా పార్టిసిపేట్ చేసి ఉన్నా కూడా, అంటే అందులో పాల్గొన్నా కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 రోజుల కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసినాడు. సిరాజ్ ఎవరో మీకు తెలుసా? ఏంటైనా క్రికెటర్, మరి ఒక వరల్డ్ కప్ తెచ్చిన దాంట్లో ఆయన ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి ఆ గుర్తింపుగా డిఎస్పీ ర్యాంక్ అంటే ఇంచుమించు వీరు ఎంతో కష్టపడి చదువులో మంచి మార్క్స్ వస్తే ఆయన ఆర్డీఓ అయ్యిండు. కానీ ఆయన సిరాజ్ అంటే